అప్పుడే చీమలు అయితే, నీకు మేము ఆశ్రయం ఇస్తే మా ప్రాణాలు మేము తీసుకున్నట్టే, మళ్ళీ నువ్వు ఇందులో తిష్ట వేసుకుని ఉండిపోతావు, అప్పుడు మమ్మల్ని బెదిరించి బయటికి నెట్టేస్తావు, మీ గురించి నాకు తెలీదా అని చీమలు అయితే అంటూ ఉంటాయి. ఎవరో ఏదో చేశారని, అందరూ కూడా అలాంటి వాళ్లేనని అనుమానించకండి, నేను అలాంటి దాన్ని కాదు అని పాము అయితే ఎంతో ఆవేదనగా అడుగుతూ ఉంటుంది దీనంగా. అయినా సరే చీమలు మాత్రం ఇక ఆ పాముని అస్సలు కూడా మిమ్మల్ని మాత్రం పుట్టలోకి రానివ్వమని చీమలు కరాఖండిగా చెప్పేస్తాయి. కరాఖండిగా చెప్పేసిన తరువాత ఇక పాము అయితే అక్కడే ఒక చెట్టు కింద అలా చుట్టుకొని ఉంటుంది. ఇంతలో వర్షం బాగా ఎక్కువైపోతుంది. ఆ చీమల పుట్టలో కూడా నీళ్ళైతే చేరుతాయి. చీమల పుట్టలో నీళ్లు కొద్ది కొద్దిగా పైకి వచ్చేసరికి చీమలు కూడా భయపడిపోతూ ఉంటాయి. అప్పుడే పాము అదంతా కూడా పక్కనే చుట్టుకొని ఉంది కదా, గమనిస్తూ ఉంటుంది. ఇక గమనిస్తూ ఉండి చీమల దగ్గరికి అయితే వెళ్తుంది. చీమల దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, మీరు భయపడకండి, నా ఒంటి మీదకి నా శరీరం మీదకి ఎక్కండి, మిమ్మల్ని నేను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తాను, దగ్గరలోనే మా స్నేహితుల పుట్టలు ఉన్నాయి, మిమ్మల్ని నేను అక్కడికి తీసుకువెళ్తాను, కానీ వద్దలో ఎక్కడైనా కొట్టుకుపోతానని భయమేసి ఆగాను అంతే అని పాము అయితే చీమలకి సహాయం చేస్తానని చెప్తుంది. అప్పుడే చీమలు అయితే, మమ్మల్ని క్షమించు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాకు అవకాశం ఉన్నా సరే నేను నిన్ను ఆదుకోలేదు, కానీ ఇప్పుడు నీకు అవకాశం లేకపోయినా నువ్వే ప్రమాదంలో ఉన్నావని నీకు తెలిసినా సరే మాకు సహాయాన్ని చేస్తానంటున్నావు, నీ మనసు చాలా గొప్పది, నువ్వు చాలా మంచివాడివి అని అంటూ ఉంటుంది చీమలు. అప్పుడే పాము అయితే, మనల్ని సహాయం కోరు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మనల్ని మోసం చేసేవాళ్ళు ఉండరు, అది గ్రహించి మనకి చేతనంత సహాయం చేస్తే తిరిగి ఆ సహాయమే మనల్ని రక్షిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్